జర మాఫ్ చేయుండ్రి, మమ్మలను క్షమించుండ్రి, బుద్ధి గడ్డి తిన్నదనుకోండ్రి, నడి రోడ్డు మీద గజ్జి కుక్క గలీజ్ పని చేసిందని చూసి చూడనట్టు ఉండుండ్రి. ఇవి చేతులు కాదు, కాలు అనుకోండ్రి. మీ కాలు మొక్తం, మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో చేర్పించుకోండి అన్నట్టు తెగ బతిలాడుతున్నారట. కారు గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినోళ్ళు. సార్ మీరు ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నారంటే, ఏ పార్టీలు ఉండాలనో గా పార్టీలనే ఉన్నోళ్ళు, నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అన్నోళ్ళు, మైక్ పట్టుకొని కేసీఆర్ పరిపాలన మంచిగా ఉన్నదని కష్టం మీద కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు ఇప్పుడు చేతులు విసుక్కుంటాన్రట. బీఆర్ఎస్ పార్టీ తలుపులు ఎప్పుడు తీస్తుందా అని ఎదురు చూస్తున్నారట. అందుకే బతిమలాడే ప్రోగ్రాం పెట్టుకున్నాడట. మందితో మంతనాలు చేస్తున్నారట. రాంగ్ రూట్ల రాయబారాలు నడుపుతున్నారట. మళ్ళా కారెక్కాలనే కాయస్ ఉన్నది మాకు, జర డోర్ లాక్ తీయండ్రి అని ఒకటే అడుగుడు అడుగుతున్నారట. మరి కాంగ్రెస్ పార్టీలో జరిగిన 2 ఏళ్లకే వాళ్ళకు ముఖం ఎందుకు ఇచ్చినట్టు అయిందో ఏమో గాని, ప్లీజ్ మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోండి అని విశ్వ ప్రయత్నాలు విరివిరిగా చేస్తున్నారట. ఉప ఎన్నికల తర్వాత అయితే మనల్నే దేకేటోళ్లే ఉండరు. కాబట్టి ఎలక్షన్ కంటే ముందే సొంత గూటికి చేరాలని తెగ ఆరాట పడుతున్నారట. కడియము, తెల్లము, దానము, అరికె పూడీలు గాక కడుమోళ్ళంతా కాంగ్రెస్ కండువ కిందేసి కారు గుర్తు కండువ కప్పుకోవాలని తహతహలాడుతున్నారట. వచ్చే ఎన్నికల నాటికి మా మెంతులు నానయ్యని మంతనాలు చేస్తున్నారట. భవిష్యత్ కోసమే కాదు, ఇప్పుడున్న పదవి 3 ఏళ్లు పదిలంగా ఉండాలన్నా కారు ఎక్కాల్సిందే అని ఖరాఖండిగా నిర్ణయం తీసుకున్నారట. సుప్రీంకోర్టు ఆర్డర్లు, స్పీకర్ విచారణలు, బీఆర్ఎస్ పార్టీ లాయర్లు గట్టి వాదనలు, అన్నింటికి మించి కాంగ్రెస్ పార్టీ అంటే జనం కసిరించుకునుడు తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీలో చేరటానికి తెగ దండలాడుతున్నారట. మరి బీఆర్ఎస్ పార్టీలు కార్డోర్ తీస్తారా? కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళను కాలగర్భంలో కలిసేటట్టు చేస్తారా? చూడాలి.